వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏజెస్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు అప్పటి బి యొక్క వయసు యొక్క వర్గానికి సమానం. కానీ ఇప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు అప్పటి బి యొక్క వయసుకు 2 రెట్లు. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు బ్రాకెట్లో సంవత్సరాలలో ఇచ్చాడు. మనం ఇచ్చిన డేటా ప్రకారం తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ యొక్క ప్రస్తుత వయసు ఒక్క నిమిషం ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు ఉన్నాడు. ఫస్ట్ స్టెప్, యాజ్ పర్ గివెన్ డేటా ఏ ఈక్వల్ టు 3b. అయితే 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ఇద్దరికి 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తారు. a-5 b-5. అప్పుడు ఏమవుతుంది, బి యొక్క వయసుకి వర్గానికి సమానం. అంటే b-5 అప్పటి ఏజ్కి స్క్వేర్ చేస్తే అప్పటి ఏ యొక్క ఏజ్ వస్తుంది. కానీ ఇప్పటి నుండి అన్నాడు, మళ్ళీ ఏ యొక్క ప్రస్తుత వయసు నుంచి 10 సంవత్సరాల తర్వాత బి యొక్క, అంటే బి కూడా 10 years ముందుకు జరిగిన తర్వాత బి యొక్క వయసుకి 2 times అన్నాడు. ఓకే, బి యొక్క వయసుకి 2 times సమానం అన్నాడు. యాజ్ పర్ డేటా మనం ఈక్వేషన్ రాసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఏ ఈక్వల్ అంతా 3b. ఏ ప్లేస్లో నేను 3b రాశాను. ప్లస్ 10 ఈక్వల్ టు 2 into b 2b ప్లస్ 2 into 10 20. ఇప్పుడు చూడండి, 3b ఇక్కడ 2b ఉంది. 2b ఇటు తీసుకొస్తే 3b - 2b అవుతుంది. సో ఇది ఇటు వచ్చేస్తుంది, b వచ్చేస్తుంది. 3b నుంచి 2b పోతే ఒక 1b ఉంటుంది. ఈ 10 అటు పోతుంది. 20 - 10 అంటే 10 ఉంటుంది. అంటే మనకు b వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. మనకు ఏ ఈక్వల్ టు, ఇక్కడ మీరు చూడండి, ఏ ఈక్వల్ టు 3b. మనకు b వాల్యూ తెలుసు, 3 into 10. ఏ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు ప్రస్తుతం 30 years. అదే మనకు ఆప్షన్లో ఎక్కడ ఉంది, 4th ఆప్షన్. మీరు చూస్తే 4th ఆప్షన్లో ఏ యొక్క ప్రస్తుత వయసు అడిగాడు సంవత్సరాలలో, కాబట్టి ఏ యొక్క ప్రస్తుత వయసు 30 years. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, మిగతా వేరే వాళ్ళకు ఉపయోగపడేటట్టు.